తెలుగు టీచర్ కురుబ భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా నా రచనలను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు జంతువు ఆవేదన. అడవి లేకపోతే జంతువు ఏ విధంగా అల్లాడిపోతుందో, జంతువులన్నీ ఎలా బాధపడుతున్నాయో చెప్పే విధంగా ఈ కంద పద్యం ఉంటుంది. ఇంకొక విశేషం అంటే ఈ పద్యం కేవలం 2 అక్షరాలతోనే రచించబడినది. నేను ఈ 2 అక్షరాలతో రాశాను ఈ పద్యాన్ని. కేవలం కా గుణితము నా గుణితంతోనే, కా నా అనే 2 అక్షరాలతోనే ఈ పద్యం అంతా ఉంటుంది. సరే, పద్యాన్ని ఒకసారి గమనిద్దాం. ద్వ్యాక్షరి కంద పద్యం అంటారు. కేవలం 2 అక్షరాలతో వచ్చే పద్యాన్ని ద్వ్యాక్షరి కంద పద్యం అంటారు. పద్యం: కానను కానక నక నక కాన నను నక నక నకను కాని కనికన్ కానను ఇకైన నాకును కనుక నీననకు కానుక నీననకు కానను కానను నికైన నాకును కానుక నీననకు కనక కానను నేను కనక కానను నేను ఆ ఆ భావం: జంతువులు ఈ విధంగా చెప్తున్నాయి. అడవి చూడక అల్లాడిపోతున్నాను, ఆకలితో అలమటిస్తున్నాను. నన్ను బాధ పెట్టక నా అడవిని కానుకగా నాకు ఇవ్వను అనవద్దు. నేను బంగారం కన్నా మిన్న అని అడవి జంతువు మానవుణ్ణి వేడుకుంటుంది. విశేషం: ఈ కంద పద్యము నా క నా అనేటువంటి 2 అక్షరాలతోనే సాగింది. అందుకే దీన్ని ద్వ్యాక్షరి కందం అని పెట్టారు. కనకము కన్నా అడవి అంటే కాన మిన్న అని జంతువు హితబోధ చేస్తుంది. కాబట్టి మనం అడవులను రక్షిస్తాం, జంతువులను పక్షులకు ఆవాసాన్ని కల్పిస్తాం. రచన గానం కురుబ భాస్కర్, తెలుగు భాషోపాధ్యాయులు, బోధకవి, అనంతపురం జిల్లా. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని మరీ కోరుకుంటూ, ఇట్లు మీ భాస్కర్.